ఏంటే కత్తి పట్టుకుంది అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మనం ఆస్ట్రేలియాలో ఉన్నా, మనం పుట్టింది పెరిగింది కోస్తాంధ్రలో అయ్యాక వారం తిరగకుండా చేప ముక్క పడకపోతే ముద్ద అస్సలు దిగదండి బాబు. మనం ఏరియాలో ప్రతి ఇంట్లోనూ ఆదివారం వస్తే చాలు ఆ చేపల పులుసు వాసన వీధి చివర దాకా గుప్పుమనాల్సిందే. అది మన రక్తంలోనే ఉందనుకుంటా. అందుకే ఏడు అస్సలు ఉండబట్టలేక నేరుగా మార్కెట్లోకి వెళ్ళా. మార్కెట్లో అడుగు పెట్టగానే ఆ సందడే వేరబ్బా. అన్ని చేపలు చూసా. అక్కడ చెరువు చేపలని అన్నారు, కాకపోతే ఫుల్ ఐస్లో ఉంది. పర్లేదనుకొని మనం వదులుతామా ఏంటి, వెంటనే తూకం వేసి సంచిలో వేసుకొని ఇంటికి వచ్చేసాను. అక్కడ బయట కట్ చేస్తే ఆ మజా ఉండదబ్బా. అందుకే ఇంటికి తెచ్చి నేనే కత్తిపేటేసి కట్ చేశాను. ఒక్కో పొలుసు గీకుతూ నీట్గా కట్ చేస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మన చేతులతో కడిగి ముక్కలు కోసుకోవడంలో ఉండే తృప్తే వేరు. ముక్కలు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ముక్కలైతే కోసే స్టైల్లో కోసి పక్కన పెట్టా. మరి దీనిలో ఘాటైన నెల్లూరు చేపల పులుసు పెట్టమంటారా లేక ఫిష్ ఫ్రై పెట్టమంటారా? కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి.